హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ వరల్డ్. నేను మీ విజయ. ఈరోజు టమోటా చారు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా టమోటాలు చింతపండు ఉడికించి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత బాగా మిక్సీ పట్టుకుంటే ఇట్లా మిక్సీ పట్టుకుంటే చారు చిక్కగా వస్తుందండి. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. అదే అన్నంలోకి బాగా కలుస్తుంది. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవి వేసాకి టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసేసిన తర్వాత బాగా అది తిరగమాత బాగా మగ్గాలండి. అదే కలర్ చేంజ్ బాగా పండుగ అవ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఈ టమోటాలు, చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదండి, అది మిక్సీ పోసేసుకొని తగినంత వాటర్ పోసేసుకొని పసుపు, ఉప్పు, కారము, దాంట్లోకి రసం పొడి, నేనైతే ఎంటీఆర్ రసం వాడతానండి మామూలుగాను. ఇప్పుడు ఇంట్లో ఏదో ఉంటే వేసేసుకొని కొంచెం బెల్లం, ఈ పులుపు కదండి, చింతపండు వేసాం కదా, ఇది బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం బెల్లం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ రసము. ఆ బెల్లం చూడండి, ఒక బెల్లం ముక్క వేసేసి బాగా తెరలనిక్కినాక చారు చూడండి బాగా ఉడికాక దించుకేసుకోవడమే, అంతే. చాలా టేస్ట్గా ఉండే చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.